మనం పని చేయాలా లేక వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తుంటే ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అంటూ ఫోటో వేసుకుంటూ కూర్చోవాలా అంటూ సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎంతవరకైనా వెళ్తామంటూ హెచ్చరించారు చంద్రబాబు. రైతులకు తమ ప్రభుత్వం ఇంత చేస్తుంటే వారికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారాయన. ఇంత విషయం చెమ్ముతుంటే రైతులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. వెళుతుంది. ఏ పంటలకు ఎఫెక్ట్ వస్తుందో ముందుగానే అడ్వైజరీ ఇస్తాం. అదే సమయంలో ఎవ్రీడే మీరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలం దగ్గర పోయి ఒక్కసారి ఫోటో తీస్తే టెస్ట్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా బయటపడుతుంది. దానిపైన మీరు కానీ డ్రోన్కి కావాలంటే పంపించమంటే మేము సబ్సిడీ ఇస్తాం. ఇచ్చి పెస్టిసైడ్స్ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతారు, ఎక్కడ తెగులుంటే అక్కడ కొడతారు. ఈరోజు ఏం వాడుతున్నాం? తెగులున్నా లేకపోయినా షెడ్యూల్ ప్రకారం మందు కొడుతున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, అనేక సార్లు గమాక్సిన్ కొట్టేసేవాళ్ళు.